డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి జనరల్‌గా దేర్ ఇస్ ఎ న్యూ షరీఫ్ ఇన్ టౌన్ అని చెప్పి అంటుంటారు. సో, దాంట్లో ఏంటంటే ఒక కొత్త షరీఫ్ వచ్చినప్పుడు జనరల్‌గా వాళ్ళు కొంత డిస్టర్బెన్సెస్ చేస్తూ ఉంటారు. జస్ట్ టు అనౌన్స్ దట్ హే నౌ దేర్ ఇస్ ఎ న్యూ షరీఫ్. నేను ఇక్కడ వచ్చాను, కొంచెం నన్ను చూడండి, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, నన్ను గుర్తించండి అని. ఆ విధంగా న్యూ షరీఫ్ వచ్చినప్పుడు న్యూ కొత్తగా మనకి ఇండియాలోనే అయితే కొత్త సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కానీ ట్రాన్స్ఫర్ వస్తే చిన్న చిన్న టౌన్స్లో మొదటి వారం 2 వారాల్లో వాళ్ళు ఛార్జ్ తీసుకున్న తర్వాత కొద్దిగా హడావిడి చేస్తుంటారు. ఆ విధంగా ప్రస్తుతం ఇక్కడ అమెరికన్ పాలిటిక్స్ కానీ, డైనామిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ అన్ని విధాలుగా కూడా టైమ్ ఆఫ్ చయాస్ అనండి, డిస్టర్బెన్స్ అనండి, చేంజెస్ అనండి, అవి జరుగుతున్నాయి. సో అందులో మనము ఏం చేయాలి, అది ఆ తేడాలు వచ్చినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనం ఏం చేస్తే ఆ వరదలో మనం కొట్టుకుపోకుండా ఉంటాము అన్న దాని గురించి ఇవాళ మాట్లాడదాం మరి. ఓకే, సో అందులో మొట్టమొదటి సిచ్యువేషన్ వచ్చి, సరే మనందరికీ ఇంట్రెస్ట్ ఉన్నది ఇమిగ్రేషన్. సరే, అందులో రకరకాల ఇమిగ్రేషన్స్. అమెరికా విజిట్ చేయాలా వద్దా యాజ్ అ విజిటర్ అంటే మన జనరల్గా పేరెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు వాళ్ళ పిల్లల దగ్గరికి. ఒకటది. రెండోది వచ్చేసి అమెరికాకి అసలు చదువుకోవడానికి వెళ్ళాలా? ఈ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ వీసాస్ ఆర్బిటరీగా ఏమాత్రం కనికరం లేకుండా వాటిని క్యాన్సిల్ చేసేసి రోడ్ల మీద జనాలను పట్టుకొని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి వేరే రీకోర్స్ లేకుండా తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తున్నారు. అది జైలు తర్వాత ఏదో 1 ఫైన్ డే ఎప్పుడో వాళ్ళని వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్కో లేకపోతే వేరే కంట్రీకో పంపించే అవకాశం కూడా ఉంది. నేను నవ్వుతున్నా కానీ ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఇది చాలామందికి అగమ్య గోచరమైన పరిస్థితి. సో ఇందులోనూ స్టూడెంట్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి రాబోయే వాళ్ళు, ఇక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు స్టూడెంట్స్. మరి అదే ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను మీకు, ఎకనామికలీ వెల్ ఆఫ్ స్టూడెంట్స్ వర్సెస్ మేనేజ్ చేసేద్దాము అనుకుని అమెరికాకి వచ్చిన వాళ్ళు. అంటే మొదటి 2 టర్మ్ ఫీజులు కట్టేసి, సెమిస్టర్ ఫీజులు కట్టి పేరెంట్స్తో కట్టించుకుని మిగిలిన వీళ్ళు మేనేజ్ చేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు. ఇలా రకరకాల స్లైసింగ్ అండ్ డైసింగ్ చేయాలి మనకున్న పాపులేషన్కి. అందరికీ ఒకటే సలహా, అందరినీ ఒకటే మోసలో పెట్టడం కూడా పొరపాటే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడున్న స్టూడెంట్స్, వచ్చే స్టూడెంట్స్, అదొక క్లాసిఫికేషన్. మరి దాని తర్వాత ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, H1 మీద మాత్రమే ఉన్నవాళ్ళు, లేక H1 కొత్తగా అప్రూవ్ అయ్యి ఇక్కడికి వద్దామనుకునేవాళ్ళు, నెక్స్ట్ H1 మీద ఉంటూ వాళ్ళకి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో ఉన్నవాళ్ళు, అలానే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అయిపోయి గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా వీసా స్టేటస్లో ఉన్న రకరకాల స్టేజెస్ అంటిల్ యూ ఫైనలీ గెట్ యువర్ సిటిజన్షిప్. అప్పుడు గ్రీన్ కార్డ్ ఉండదు మీ దగ్గర, అప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ ఉండదు, ఆర్ ఎనీ అదర్ కంట్రీ పాస్పోర్ట్ ఉండదు, అమెరికన్ పాస్పోర్ట్ ఉంటుంది. అండ్ యు ఆర్ బై డెఫినిషన్ ఫర్ ఎనీ రీజన్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ యు ఆర్ అన్ అమెరికన్. అది ఫైనల్ స్టేజ్. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పేరెంట్స్ రావాలా వద్దా? రావచ్చు, అమెరికాకి రావద్దని ఎవరు అనట్లేదు, రాకూడదని వాళ్ళు ఏమీ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఇండియన్ పేరెంట్స్ హాయిగా దర్జాగా అమెరికాకి రావచ్చు. కానీ ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా, ఎలాంటి లక్కునే లేకుండా, ఎలాంటి తలనొప్పులు లేకుండా అడిగిన మొత్తం డాక్యుమెంటేషన్కి కాపీ క్యారీ చేయండి. దాంతో మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగే ప్రశ్నలకి మీ దగ్గర జవాబులు ఉంటే సరిపోతుంది. అలానే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ రాసుకున్నా, మెమరీ అయినా ఏదో ఒకటి చేసి మొత్తానికి గుర్తుంచుకునండి. వాటిని వేగ్గా రిప్లై ఇవ్వద్దు. రిప్లై ఇస్తే మీ జెన్యూనిటీ గురించి వాడు సస్పెక్ట్ చేస్తాడు.
టైం ఎక్కువ పడుతుంది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. పెద్దవాళ్ళని అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఐ డోంట్ థింక్ సో. కానీ ఆ ప్రశ్నలు అడిగి గంటల తరబడి ఆపి మీరు ఆల్రెడీ 24 గంటల్లో ఎంతో ఫ్లైట్‌లో ట్రావెల్ చేసొచ్చి కొంతమందికి కొన్ని ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. కాళ్ళ నొప్పులో, చేతుల నొప్పులో, నడుము నొప్పులో ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి వాడు గంటల తరబడి ఆపి వాడితో తలనొప్పి పడే బదులు ముందే ప్రిపేర్డ్‌గా ముందే అన్నీ తయారు చేసుకొని వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ డాక్యుమెంట్ తోటి రండి. వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అంత నార్మల్‌గా ఉంటుంది. ఏది భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరేమి దొంగతనానికి రావట్లేదు. మీరు ఇక్కడికొచ్చి చేసేది కూడా ఏమీ తప్పప్పులు ఉండే అవకాశం లేదు. కాబట్టి పేరెంట్స్ రావచ్చా వద్దా? ఫస్ట్ ఆ ప్రశ్నకి నా జవాబమ్మ. మనకి జనరల్‌గా దేర్ ఇస్ ఎ న్యూ షరీఫ్ ఇన్ టౌన్ అని చెప్పి అంటుంటారు. సో దాంట్లో ఏంటంటే ఒక కొత్త షరీఫ్ వచ్చినప్పుడు జనరల్‌గా వాళ్ళు కొంత డిస్టర్బెన్సెస్ చేస్తూ ఉంటారు. జస్ట్ టు అనౌన్స్ దట్ హే నౌ దేర్ ఇస్ ఎ న్యూ షరీఫ్. నేను ఇక్కడ వచ్చాను, కొంచెం నన్ను చూడండి, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, నన్ను గుర్తించండి అని. ఆ విధంగా న్యూ షరీఫ్ వచ్చినప్పుడు కొత్తగా మనకి ఇండియాలోనైతే కొత్త సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కానీ ట్రాన్స్ఫర్ వస్తే చిన్న చిన్న టౌన్స్లో మొదటి వారం 2 వారాల్లో వాళ్ళు ఛార్జ్ తీసుకున్న తర్వాత కొద్దిగా హడావిడి చేస్తుంటారు. ఆ విధంగా ప్రస్తుతం ఇక్కడ అమెరికన్ పాలిటిక్స్ కానీ, డైనామిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ అన్ని విధాలుగా కూడా టైమ్ ఆఫ్ చయాస్ అనండి, డిస్టర్బెన్స్ అనండి, చేంజెస్ అనండి అవి జరుగుతున్నాయి. సో అందులో మనము ఏం చేయాలి, అది ఆ తేడాలు వచ్చినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనం ఏం చేస్తే ఆ వరదలో మనం కొట్టుకుపోకుండా ఉంటాము అన్న దాని గురించి ఇవాళ మాట్లాడదాం మరి. ఓకే. సో అందులో మొట్టమొదటి సిచ్యువేషన్ వచ్చి, సరే మనందరికీ ఇంట్రెస్ట్ ఉన్నది ఇమిగ్రేషన్. సరే అందులో రకరకాల ఇమిగ్రేషన్స్. అమెరికా విజిట్ చేయాలా వద్దా యాజ్ అ విజిటర్. అంటే మన జనరల్గా పేరెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు వాళ్ళ పిల్లల దగ్గరికి. ఒకటది. రెండోది వచ్చేసి అమెరికాకి అసలు చదువుకోవడానికి వెళ్ళాలా? ఈ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ వీసాస్ ఆర్బిటరీగా ఏమాత్రం కనికరం లేకుండా వాటిని క్యాన్సిల్ చేసేసి రోడ్ల మీద జనాలను పట్టుకొని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి వేరే రీకోర్స్ లేకుండా తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తున్నారు. అది జైలు తర్వాత ఏదో వన్ ఫైన్ డే ఎప్పుడో వాళ్ళని వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్కో లేకపోతే వేరే కంట్రీకో పంపించే అవకాశం కూడా ఉంది. నేను నవ్వుతున్నా కానీ ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఇది చాలామందికి అగమ్య గోచరమైన పరిస్థితి. సో ఇందులోనూ స్టూడెంట్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి రాబోయే వాళ్ళు, ఇక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు స్టూడెంట్స్. మరి అదే ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను మీకు, ఎకనామికలీ వెల్ ఆఫ్ స్టూడెంట్స్ వర్సెస్ మేనేజ్ చేసేద్దాము అనుకుని అమెరికాకి వచ్చిన వాళ్ళు. అంటే మొదటి 2 టర్మ్ ఫీజులు కట్టేసి, సెమిస్టర్ ఫీజులు పేరెంట్స్తో కట్టించుకుని మిగిలిన వీళ్ళు మేనేజ్ చేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు. ఇలా రకరకాల స్లైసింగ్ అండ్ డైసింగ్ చేయాలి మనకున్న పాపులేషన్కి. అందరికీ ఒకటే సలహా, అందరినీ ఒకటే మోసలో పెట్టడం కూడా పొరపాటే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడున్న స్టూడెంట్స్, వచ్చే స్టూడెంట్స్, అదొక క్లాసిఫికేషన్. మరి దాని తర్వాత ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, H1 మీద మాత్రమే ఉన్నవాళ్ళు, లేక H1 కొత్తగా అప్రూవ్ అయ్యి ఇక్కడికి వద్దామనుకునేవాళ్ళు. నెక్స్ట్ H1 మీద ఉంటూ వాళ్ళకి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో ఉన్నవాళ్ళు, అలానే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అయిపోయి గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు. ఇవన్నీ కూడా వీసా స్టేటస్లో ఉన్న రకరకాల స్టేజెస్ అంటిల్ యూ ఫైనలీ గెట్ యువర్ సిటిజన్షిప్. అప్పుడు గ్రీన్ కార్డ్ ఉండదు మీ దగ్గర, అప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ ఉండదు, ఆర్ ఎనీ అదర్ కంట్రీ పాస్పోర్ట్ ఉండదు, అమెరికన్ పాస్పోర్ట్ ఉంటుంది. అండ్ యు ఆర్ బై డెఫినిషన్ ఫర్ ఎనీ రీజన్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ యు ఆర్ అన్ అమెరికన్. అది ఫైనల్ స్టేజ్. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పేరెంట్స్ రావాలా వద్దా? రావచ్చు. అమెరికాకి రావద్దని ఎవరు అనట్లేదు, రాకూడదని వాళ్ళు ఏమీ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఇండియన్ పేరెంట్స్ హాయిగా దర్జాగా అమెరికాకి రావచ్చు. కానీ
ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా, ఎలాంటి లక్కునే లేకుండా, ఎలాంటి తలనొప్పులు లేకుండా అడిగిన మొత్తం డాక్యుమెంటేషన్కి కాపీ క్యారీ చేయండి. దాంతో మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగే ప్రశ్నలకి మీ దగ్గర జవాబులు ఉంటే సరిపోతుంది. అలానే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ రాసుకున్నా, మెమరీ అయినా ఏదో ఒకటి చేసి మొత్తానికి గుర్తుంచుకునండి. వాటిని వేగ్గా రిప్లై ఇవ్వద్దు. రిప్లై ఇస్తే మీ జెన్యూనిటీ గురించి వాడు సస్పెక్ట్ చేస్తాడు. టైం ఎక్కువ పడుతుంది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. పెద్దవాళ్ళని అంత ఇబ్బంది పెట్టకపోవచ్చు, ఐ డోంట్ థింక్ సో. కానీ ఆ ప్రశ్నలు అడిగి గంటల తరబడి ఆపి, మీరు ఆల్రెడీ 24 గంటలో ఎంతో ఫ్లైట్లో ట్రావెల్ చేసి వచ్చి కొంతమందికి కొన్ని ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. కాళ్ళ నొప్పులో, చేతుల నొప్పులో, నడుము నొప్పులో, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడు గంటల తరబడి ఆపి వాడితో తలనొప్పి పడే బదులు ముందే ప్రిపేర్డ్గా, ముందే అన్నీ తయారు చేసుకుని వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ డాక్యుమెంట్ తోటి రండి. వచ్చే ఇబ్బంది ఏమీ లేదు, అంత నార్మల్గా ఉంటుంది. ఏది భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరేమీ దొంగతనానికి రావట్లేదు, మీరు ఇక్కడికి వచ్చి చేసేది కూడా ఏమీ తప్పప్పులు ఉండే అవకాశం లేదు. కాబట్టి పేరెంట్స్ రావచ్చా వద్దా, ఫస్ట్ ఆ ప్రశ్నకి నా జవాబమ్మా.